అల్లరి చిల్లరగా తిరుగుతూ చదువుకోకపోతే టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తామని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మందలించడంతో 4 విద్యార్థులు పారిపోయారు. పాఠశాల నుంచి వసతి గృహానికి వెళ్లకుండా బయటికి వెళ్లిపోయారు. దీంతో వసతి గృహ వార్డెన్ మస్తాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాఠశాల నుంచి బయటికి వెళ్తున్న 4 విద్యార్థుల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. బీసీ వసతి గృహంలో ఉంటూ మొదటి రోడ్లో ఉన్న పొట్టి శ్రీరాములు పాఠశాలలో చదువుకుంటున్నారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు మందలించినందుకు 10వ తరగతి విద్యార్థులిద్దరూ 9, 8వ తరగతి విద్యార్థులు ఒక్కొక్కరు కలిసి వెళ్లిపోయారు. ఉదయం పాఠశాలలకు వెళ్లి విద్యార్థులు సాయంత్రం అయినా వసతి గృహానికి వెళ్లలేదు. వార్డెన్ మస్తాన్ 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విద్యార్థుల కోసం గాలిస్తున్నామని 3 టౌన్ పోలీసులు తెలిపారు. ఈ పిల్లలు ఉదయం మా హాస్టల్లో టిఫిన్ చేసిన తర్వాత స్కూల్కి మా అటెండర్ ద్వారా స్కూల్కి పంపించాం. హెచ్ఎం గారు ఆ స్కూల్ కొద్దిగా ఇర్రెగ్యులర్ ఉన్న ఉద్దేశంతో వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించి అనిపించుకొని చెప్పారు. మీరు కన్నా రెగ్యులర్గా అటెండెన్స్ ఉండి చదువుకోకపోతే మీకు అలాగే టీచింగ్ అని చెప్పేసి మేడం అందరికీ చెప్పింది. కొంతమంది పేరెంట్స్ అయితే వచ్చారు. 2 పేరెంట్స్ రాకపోయేసరికి మీరు రాకపోయినా ఖచ్చితంగా మీ టీసీ ఇచ్చి పంపిస్తానని చెప్పి మేడం కొంచెం మందలించడం జరిగింది. స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ స్కూల్ నుంచినే మధ్యాహ్నం ప్రేయర్ హాల్లో ఉన్నారు. తర్వాత మెడికల్ క్యాంప్ చేస్తే అక్కడ కూడా ఉన్నారు పిల్లలు. సాయంకాలం మాకు 4:35కి వస్తారు. అప్పుడు మేము ఒకసారి చూసుకున్నట్లయితే ఆ పిల్లలు లేనందువల్ల ఇమ్మీడియట్గా నేను తదితర ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఎక్కించి మాకు వాళ్ళు దొరికిన వెంటనే ఇమ్మీడియట్గా 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. నార్పల మండలం నడిమిదొడ్డికి చెందిన నాగప్ప కుమారుడు బాబు, కూడేరు మండలం అర్వకురకు చెందిన చంద్రశేఖర్ కుమారుడు నవదీప్, గోరంట్ల మండలం తోటమాకులపల్లికి చెందిన శేషాద్రి కుమారుడు కె మణికంఠ, గార్లెదిన్నె మండలం కల్లూరుకి చెందిన విక్రాంత్ కుమారుడు ఎస్ మణికంఠ అదృశ్యమయ్యారు. వీరంతా 3వ రోడ్లోని బీసీ హాస్టల్ నంబర్ 2లో ఉంటూ పొట్టి శ్రీరాములు పాఠశాలలో చదువుకుంటున్నారు. పాఠశాలలకు సక్రమంగా హాజరు కావడం లేదని టీసీ ఇచ్చి పంపుతామని ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి మందలించారని, కారణంగానే విద్యార్థులు వెళ్లిపోయి ఉండొచ్చని వార్డెన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.